తెలంగాణకి ఇప్పుడు ఎవరు కొత్త సీఎస్ అనే చర్చ మొదలైంది. ఈ నెల 30తో సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం ముగినుండడంతో కొత్త వారిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ ఎండీగా రామకృష్ణారావును నియమించే ఛాన్స్ ఉంది. మరోవైపు కేంద్ర సర్వీస్లో ఉన్న సంజయ్ జాజును కేంద్ర రాష్ట్రానికి పంపింది. అయితే ఆయన ఇంకా రాష్ట్రంలో రిపోర్ట్ చేయలేదు. ఇంకోవైపు పలువురు పేర్లు సీఎస్ రేస్లో వినిపిస్తున్నాయి. జయేష్ రంజన్ కు పరిశ్రమలు, ఐటీ, పట్టణాభివృద్ధిపై అనుభవం ఉండడంతో ఆయన్ను సీఎస్ గా ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఆయనకు సీఎస్ గా పనిచేసేందుకు ఆసక్తి లేదని ప్రచారం జరుగుతోంది. ఇక వికాస్ రాజ్, సవ్యసాచి ఘోష్ సైతం సీఎస్ రేస్ లో ఉన్నారు. సీనియారిటీ ప్రకారం శశాంక్ గోయల్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, ఇప్పుడు కొత్త సీఎస్ గా ప్రభుత్వం ఎవరిని నియమించే అవకాశం ఉంది? ఈ నెల 30వ తేదీతో ప్రస్తుతం సీఎస్గా ఉన్నటువంటి రామకృష్ణారావు పదవీకాలం ముగుస్తుంది. అయితే రామకృష్ణరావుకు గతంలోనే 3 నెలలు ఏదైతే ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా మరొకసారి 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇస్తారని చెప్పి కూడా ఏదైతే వార్తలు వినిపించినప్పటికీ కూడా ఈసారి రామకృష్ణారావుని ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ ఏజెన్సీ ఎండీగా నియమించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దానిపైన కొంత అనుభవం ఉంది రామకృష్ణారావుకి. సో తెలంగాణకు వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ దానికి సంబంధించి ఎండీగా నియమించినట్టయితే కొంత ప్రభుత్వానికి మేలు జరుగుతుందని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో రామకృష్ణరావుకి మరో 3 నెలలు ఎక్స్టెన్షన్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం లేదు. ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ ఎండీగా నియమించాలని ఆలోచన ఉంది. కాబట్టి కొత్త సీఎస్ ఎవరనే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ప్రభుత్వ వర్గాల్లో, సెక్రటరియట్ వర్గాల్లో జరుగుతుంది. సో మనం లిస్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఐటీ శాఖగా ఉన్నటువంటి ఏదైతే జయేష్ రంజన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే సీనియారిటీ ప్రకారంగా చూసుకున్నట్టయితే శశాంక్ గోయల్ పేరు కూడా వినిపిస్తుంది. అయితే శశాంక్ గోయల్కి మరో 3 నెలలే ఏదైతే పదవి బాధ్యతలు ఉన్నటువంటి నేపథ్యంలో శశాంక్ గోయల్ రిటైర్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శశాంక్ గోయల్కి ఇచ్చేటువంటి అవకాశాలు లేవని చెప్పి ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక మరోవైపు జయేష్ రంజన్ పేరు ప్రస్తుతం సీనియారిటీలో కావచ్చు, అనుభవంలో కావచ్చు పేరు వినిపిస్తున్నప్పటికీ కూడా జయేష్ రంజన్కి ఏదైతే సీఎస్ పదవిపై ఆసక్తి లేదు అనే ఒక వార్తలు కూడా ప్రభుత్వ వర్గాల్లో కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ వరుసలో ఉన్నటువంటి వికాస్ రాజ్ పేరు వినిపిస్తుంది. అలాగే సవ్యసాచి ఘోష్ పేరు వినిపిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు చూసినట్టయితే ఇటీవలే మనం ఏదైతే సంజయ్ జార్జ్ ఏదైతే సెంట్రల్ సర్వీస్లో దాదాపు 14 ఏళ్ల పాటు కూడా తెలంగాణ క్యాడర్ నుంచి ఉన్నప్పుడు కూడా 14 ఏళ్ల పాటు కూడా సెంట్రల్ సర్వీసెస్లో చేయడం కూడా జరిగింది. సో సంజయ్ జార్జ్కు సంబంధించి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకొని ఉత్తర్వులుగా జారీ చేసింది. ఏదైతే సెంట్రల్ సర్వీసెస్ నుంచి రిలీవ్ చేస్తూ తెలంగాణకు ఏదైతే పంపించడం కూడా జరిగింది. సో కానీ 4 రోజులు ఇప్పటికే 3 రోజులు అవుతున్నప్పటికీ కూడా సంజయ్ జార్జ్ ఇంకా రిపోర్ట్ చేయలేదు. సో సంజయ్ జార్జ్ పేరు ప్రముఖంగా ఫైనల్ అయినట్టు పేరు వినిపించినప్పుడు ఇంకా రిపోర్ట్ చేయకపోవడంపై మరి సెక్రటరియట్ వర్గాల్లో అయితే జోరుగా చర్చ జరుగుతుంది. నెక్స్ట్ సీఎస్ ఎవరు ఉంటారు? జయేష్ రంజన్కే అవకాశం ఇస్తారా, లేదంటే సీనియారిటీగా ఉన్నటువంటి శశాంక్ గోయల్కి అవకాశం ఇస్తారా, లేదంటే సెంట్రల్ సర్వీసెస్ నుంచి రిలీవ్ అయి వచ్చినటువంటి సంజయ్ జార్జ్కి ఏదైతే ప్రభుత్వం సీఎస్గా ఇస్తుందా అనే ఏదైతే వార్తలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నప్పటికీ కూడా వికాస్ రాజ్ కూడా, సవ్యసాచి ఘోష్ కూడా ఇంకా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వారు కూడా దీనికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరికి వరిస్తుందా పదవి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో ఈ నెల 30వ తేదీకి కె రామకృష్ణారావుకు సంబంధించినటువంటి పదవికాలం ముగిస్తుండడంతో వచ్చే సోమవారం లేదా మంగళవారం రోజు ఏదైతే కొత్త సీఎస్ ఎవరనే దానిపైన ఉత్కంఠకు ఏదైతే తెరబడేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ప్రధానంగా మాత్రం సంజయ్ జార్జ్ పేరు సెంట్రల్ నుంచి రిలీవ్ అయి వచ్చారు కాబట్టి, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పంపించింది కాబట్టి సంజయ్ జార్జ్పై ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నట్టు, లేదంటే జయేష్ రంజన్ పేర్లలో ఇద్దరిలో ఒకరికి మాత్రం అవకాశం దక్కేటట్టు కూడా మనకు కనిపిస్తుంది. సింధు.